ఉపాధికి అవకాశం ఉన్న పరిశ్రమలు వస్తే సేవల రంగం విస్తరించాలి, పారిశ్రామిక విస్తరించాలి, వ్యాపారం విస్తరించాలి. అక్కడ వాళ్ళు పోర్టులో ఒకటి ఫోకస్ పెట్టారు. యాక్చువల్గా మనకు 1058 కిలోమీటర్ల సాగర్ తీరం ఉంది ఆంధ్రప్రదేశ్లో. 1000 కిలోమీటర్ల సాగర్ తీరంలో ఇప్పటి వరకు ఒక 5-6 పోర్టులు ఆపరేషన్లో ఉన్నాయి. ఇంకొక 4-5 పోర్టులు కడుతూ ఉన్నారు. ఇవన్నీ ఆపరేషన్లోకి వస్తే ఖచ్చితంగా అవన్నీ గ్రోత్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు తాజాగా వచ్చిన వార్త, పోర్టుల ఆధారితంగా 8 నగరాలు నిర్మిస్తామని గవర్నమెంట్ అంట. పారిశ్రామిక నగరాలు అంటే రామాయపట్నంలో ఒకటి, కృష్ణపట్నంలో ఒకటి, కాకినాడలో ఒకటి, వైజాగ్లో ఒకటి, ఇట్లా ఒకటి, అంటే పోర్టుల ఆధారితంగా అంటే ఒక 5,000-10,000 ఎకరాలు సేకరించి అక్కడ పరిశ్రమలకు అది క్లస్టర్ కింద ఏర్పాటు చేస్తారు. సో అక్కడ ఉపాధి వస్తుంది. అక్కడ ఉపాధి వస్తే ఆ పక్కనున్న చిన్న చిన్న పల్లెలు అన్నీ కూడా విస్తరిస్తాయి, డెవలప్ అవుతాయి. పల్లెలు పట్టణాలుగా మారితే పట్టణ వసతులు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం ఆటోమేటిక్ వృద్ధి చెందింది. కాబట్టి ఉపాధి కనుక పెంచే పరిశ్రమలు, సేవల రంగాన్ని అభివృద్ధి చేయగలిగితే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగం కూడా ఆటోమేటిక్ గ్రోత్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్కి అవకాశాలు ఉన్నాయి. అలాగే అమరావతిలో చంద్రబాబు నాయుడు ఒక 5 ఎకరాల స్థలంలో సొంతంగా ఇల్లు కూడా నిర్మించుకునే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇది ఎంతవరకు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందంటారు? డ్రాస్టిక్గా ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కానీ, జనరల్గానే మన డెవలప్మెంట్ ఉంటుంది, బట్ ఈ ఫ్యాక్టర్ ఎంతవరకు? వాస్తవంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక మాట తరచూ వినపడేది, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇల్లే కట్టుకోలేదు, ఈయన అమరావతి రాజధాని అంటున్నాడు అని. హైదరాబాద్లో మేము ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు మా ముఖ్యమంత్రి గారు అని అట్లాంటి ప్రచారం జరిగింది ఎన్నికలకు ముందు. ప్రతిపక్షాల ప్రధాన అస్త్రం అది అప్పుడు. అవును, 2019 ఎన్నికలకు ముందు అది ప్రధాన అస్త్రంగా ఉంది. అయితే ఇల్లు కట్టుకోవటం అనేది ఖచ్చితంగా ఈయనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాణించాలనుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు పారిశ్రామికవేత్తల గురించి మాట్లాడలా. నేను పరిశ్రమలో ఏపీలో ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు, నివాసం హైదరాబాద్లోనే ఉండేవాళ్ళు ఉంటారు. పరిశ్రమ ఎక్కడైనా ఉండొచ్చు. నేను హైదరాబాద్ నా నివాసం అనుకుంటే హైదరాబాద్లో ఉంటా, నేను ముంబై అంటే ముంబైలో ఉంటా. కానీ రాజకీయ నాయకులు కదా, అలా కుదరదు. రాజకీయ నాయకులు సొంత ఇల్లు ఏర్పరచుకోవాల్సిందే. ఇప్పుడు వాళ్ళు అక్కడ రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు వాళ్ళు హైదరాబాద్లో ఇల్లు ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఇల్లు ఉండాలి. సో చంద్రబాబు నాయుడు గారు 4 ఎకరాలు 5 ఎకరాలు ఏదో కొన్నారు అంటున్నారు వెలగపూడి దగ్గరలోనే. అక్కడ మొన్న వార్త కూడా వచ్చింది, నారా భువనేశ్వరి గారు కూడా వెళ్ళి ఆ స్థలం చూసుకొని వచ్చారని, రేపో మాపో శంకుస్థాపన చేసి ఇల్లు కడతారని. అది మంచి పరిణామమే. సీఎం అక్కడ ఉంటే ఖచ్చితంగా మిగతా వాళ్ళకు కూడా, మిగతా రాజకీయ నాయకులు కూడా అక్కడ ఏదో ఒక ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంది, కట్టుకోవడానికి అవకాశం ఉంది. అది రాష్ట్ర అమరావతి అభివృద్ధిలో దాని పాత్ర కూడా ఎంతో కొంత ఉంటుంది. దానివల్లే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోవటం వల్లే అదే అమరావతి ప్రభ వెలిగిపోద్దని కాదు, కానీ ఆ ప్రభ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అవుతుంది. అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, అందులో డౌటే లేదు. దాన్ని వెల్కమ్ చేయాలి మనం, ఆయన అక్కడ ఇల్లు కట్టుకోవటాన్ని. అలాగే ఈ మధ్య రీసెంట్గా చూసినప్పుడు చంద్రబాబు ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పో కూడా హాజరయ్యారు. జనరల్గా ముఖ్యమంత్రి స్థాయిలో మనం చరిత్రలో గతంలో కూడా ఎప్పుడు చూడలేదు ముఖ్యమంత్రులు హాజరవడం అనేది. కానీ ఆయన విజన్కి, ఆయనకున్న ఆ ఇంట్రెస్ట్కి అక్కడ మళ్ళీ భూమి తీసుకురావాలి అనే ఇంట్రెస్ట్ అది అర్థం పడుతుంది. సో ఎట్లా చూడాలంటారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయంగా నేను మాట్లాడట్లేదు, ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఆయన తనను తాను చెప్పుకున్నట్టు ఆయన సీఈఓగా ఫీల్ అవుతారు ఇప్పుడు. అంటే ఎప్పుడు కూడా కార్యాచరణలో నేను ముందుంటాలని ఫీల్ అవుతారు. ఆయనకి ఎలా ఉంటుందంటే, ఆయన మనకు ఒక పాత సామెత పద్యం ఉంటుంది, తివిరి ఇసుము నుండి తైలమ్మ తీయవచ్చు అని. అంటే ఒక ఇసుక నుంచి కూడా తైలము తీయగలిగిన సమర్థుల్లో ఆయన మొదటి కోవలోకి వస్తాడు, అందులో డౌటే లేదు. 14 ఏళ్ల క్రితం ఆయన సీఎంగా ఉన్నప్పుడు, ఫస్ట్ 2014లో గోదావరి జిల్లాలో కోడిపందాలు బాగా జరిగితే ఈ దేశాల నుంచి వస్తారు, ముఖ్యంగా మనకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. ఇక్కడ రాజకీయ నాయకులతో సహా ఇక్కడ చాలామంది వచ్చి భీమవరం, నరసాపురం, తణుకు, ఈ ఆకివిడి అన్ని చోట్ల పందాలు వేస్తుంటారు. దీన్ని క్యాసినోగా మారిస్తే ఎట్లా ఉంటుంది? కత్తులు లేకుండా, కత్తులు కట్టడం అనేది నేరం. అది దాని మీద మనకి ఇది ఉంది. కాబట్టి కత్తులు కట్టకుండా కోడిపందాలను మనం ఏమన్నా బిజినెస్ కింద మార్చొచ్చా అని కూడా ఆయన ఆలోచన చేశాడు. అలా వార్తలు వచ్చాయి. కాబట్టి ఆయన చిన్న అరకు ఒక కాఫీ అని వదిలేయచ్చు. ఆయన అలా కాదు, అరకు కాఫీ దాన్ని బ్రాండ్ తీసుకొచ్చాడు. ఆయన ఇప్పుడు మన్ కీ బాత్లో కానీ ఒకసారి 2 సార్లు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కూడా
అరకు కాఫీ గురించి ప్రస్తావించారు. అట్లా ఆయనకు ఒక బ్రాండ్ తీసుకురావటం, కొండపల్లి బొమ్మలు. ఏపీకి ఎవరన్నా వస్తే ఒక కొండపల్లి బొమ్మ, ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇవ్వాలి అని ఒకటి ఇట్లాంటివి. అట్లా చీరలు మనకు ఏపీలో దొరికే ఈ హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటాయి కదా, చేనేతలు, ఇవి కూడా ఎంకరేజ్ చేస్తారు. ప్రతిదీ బ్రాండ్. ఏపీలో ఉన్న ప్రతి చేనేత పరిశ్రమ, చేనేత అనేది కదా హ్యాండీక్రాఫ్ట్స్, చేతి వృత్తుల ద్వారా తయారయ్యే అన్ని వస్తువులకి ఆయన బ్రాండ్ ఇమేజ్ కల్పించారు. సో కాబట్టి చేతి వృత్తుల్ని కూడా ఆయనకు బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడానికి నిత్యం ప్రయత్నించే వ్యక్తి ఆయన. ఈయన ఎక్స్పోకి ఇప్పుడు రావటం కాదు, 2014లోనో 15లోనో ఏపీలోనే ఒక ఎక్స్పోకి ఆయన హాజరయ్యారు. ఇట్లాగే రియల్ ఎస్టేట్ ఎక్స్పోకి హాజరయ్యి ఆయన ఆ రోజు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళని ప్రోత్సహిస్తూ ప్రసంగించారు. ప్రభుత్వం ఖచ్చితంగా మీకు అనుమతుల్లో కూడా సరళీకరణ చేస్తున్నారు. అప్పుడు ఒక దఫా సరళీకరణ చేశారు. ఇప్పుడు తాజాగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇచ్చేలాగా 5 అంతస్తుల భవనాల వరకు వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరగవసరం లేదు. ఆన్లైన్లో అప్లై చేస్తే చాలు, లైసెన్స్డ్ సర్వేతో అప్లై చేయించి ఆన్లైన్లో ఫీజు కడితే ఒక్క ఆఫీసుకు కూడా తిరగకోకుండా మీకు 5 అంతస్తుల వరకు మీకు వెంటనే భవన నిర్మాణాలకి అనుమతులు వచ్చేస్తాయి. 5 అంతస్తులు దాటితేనే మీరు ఆఫీసులకు విడివిడిగా పర్మిషన్లు తీసుకోవాల్సి వస్తుంది. 15-20 ఆఫీసులు తిరగాలి వీళ్ళు పాపం. కానీ ఈ పర్మిషన్లకు కూడా, అనుమతులకు కూడా ఎటువంటి తాత్సారం జరగకోకుండా ఆన్లైన్ అనుమతుల విధానం తీసుకొచ్చారు. ఇదొక వాళ్ళు కూడా చాలా ఎంకరేజింగ్గా ఫీల్ అవుతున్నారు. మొన్న ఆయన కూడా ఒక ఎక్స్పోలో 2 చోట్ల జరిగినాయి, విజయవాడ, గుంటూరులో. ఆయన ఎక్స్పోలో మాట్లాడుతూ ఈ మాట చెప్పారు. ఖచ్చితంగా మీకు అది మీరు అన్నట్లుగా ఆ ఎక్స్పోకి ఒక సీఎం రావడం అనేది ఎంకరేజ్ చేయడానికే, లేదా ఆయన రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 1000 కోట్లు, ఇప్పుడు నిన్న బిల్ గేట్స్తో ఆయన మాట్లాడుతూ కూర్చున్నాడు. ఇప్పుడు 10 కోట్లు 20 కోట్లు పెట్టి చేసే చిన్న వెంచర్లు చేసే వాళ్ళతో సహా కలిసి కూర్చొని ఆయన కాఫీ టీలు దాకా మనం మాట్లాడాడు. సో ఆయన విజన్ అలా ఉంటుంది, ఆయన కార్యాచరణ అలా ఉంటుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, అంటే ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, ఇటు బీజేపీ, 3 పార్టీలు, అంటే జనసేన, టీడీపీ, బీజేపీ, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల మాదిరే రియల్ ఎస్టేట్ రంగం కూడా తన నడక వేగాన్ని పెంచింది. అది రేపమాప అది పరుగ్గా కూడా మారితే ఆశ్చర్యపోనవసరం లేదు. ఖచ్చితంగా ఆంధ్రాకి మంచి భౌతిక్యం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో. చంద్రబాబు విజన్తో పాటు అటు కేంద్ర ప్రభుత్వ సహాయం కావచ్చు, ప్రపంచ బ్యాంక్ రుణము, అలాగే రీసెంట్గా మోడీ కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా చేశారు. సో ఇవన్నీ కూడా ఐ థింక్ ఈ మొత్తం కన్సిడర్ చేసుకొని అసలు మొత్తం మీద ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది అంటారు ఫైనల్గా? ఇక్కడ కొన్ని ఇప్పుడు మీరే చెప్పారు, మీరు చక్కగా మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. యాక్చువల్లీ మీరు ఒక ఇన్ఫర్మేషన్తో అడిగారు ఆ సమాధానాన్ని. అది అందరికీ తెలియటం కోసం నేను కూడా చెప్తున్నాను. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో చాలా జాతీయ రహదారులు వస్తున్నాయి, కొత్త రైల్వే లైన్లు వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో వస్తూ ఉన్నాయి. ఇది కాకుండా కొన్ని హైడ్రోజన్ ప్రాజెక్టుకి మొన్న శంకుస్థాపన చేయటం మనం చూసాం వైజాగ్లో ప్రధానమంత్రి మోదీ గారు. అమరావతికి ప్రభుత్వం కొంత గ్రాంట్ రిలీజ్ చేస్తుంది, కొంత అప్పు ఇప్పిస్తుంది అమరావతి నిర్మాణానికి. ఇది కాకుండా ఇది ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి. చంద్రబాబు నాయుడు గారు నితిన్ గడ్కరీని కలిసి విజయవాడకి హైదరాబాద్కి మధ్య, అంటే అమరావతికి హైదరాబాద్కి మధ్య వంపులు లేని రహదారి కావాలి నాకు. ఆల్రెడీ ఇప్పుడు హైవే ఉంది, NH65, వంపులు లేనిది కావాలి అన్నాడు. అప్పుడు దానివల్ల ఇంకో 40 కిలోమీటర్ల దూరం తగ్గిద్ది, 2-3 అవర్స్లో మేము 2 రాజధానుల మధ్య రాకపోకలకు బాగుంటుంది అన్నాడు. అది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోనే మీరు మాకు హామీ ఇచ్చారన్నారు. వాళ్ళు ప్రాథమికంగా ఆమోదించారు దాన్ని. రేపమ్మప్ప దానికి DPRకి వాళ్ళు పిలిపిస్తారు. రెండోది, మన రేవంత్ రెడ్డి గారు కూడా మోదీజీతో మొన్న చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభించినప్పుడు వర్టికల్గా ప్రారంభించారు ఆయన. అప్పుడు మోదీజీని ఒక మాట కోరారు. ఏమన్నారంటే, నాకు బందర్ పోర్టుకి, మచిలీపట్నం పోర్టుకి, హైదరాబాద్కి మధ్య డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కావాలి అన్నారు ఆయన. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ యాక్చువల్గా భారతదేశంలో 5 డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ని గవర్నమెంట్ ప్రకటించి 2 నిర్మాణంలో ఉన్నాయి. ఇంకా మిగతా 3 కూడా DPRలు సిద్ధమైనాయి. అందులో 2 మనకి ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్తా ఉన్నాయి. ఒకటి ఇటార్సీ టు విజయవాడ, ఇటార్సీ నాగపూర్ విజయవాడ. రెండోది ఖరగ్పూర్ టు ఖరగ్పూర్ భువనేశ్వర్ విజయవాడ. ఈ 2 కారిడార్లు ఆంధ్రప్రదేశ్ మీదకి వెళ్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈయన మోదీజీని అడిగిన దానివల్ల
అది ఖమ్మం నుంచో కొండపల్లి నుంచో ఇంకో ఫ్రైట్ కారిడార్ విజయవాడ కనెక్ట్ అవుతుంది. అది చాలా గొప్ప, ఇది గేమ్ చేంజర్ అవుతుంది. ఒక్క ఫ్రైట్ కారిడార్ కనుక మచిలీపట్నానికి డైరెక్ట్గా కనుక ఏర్పాటైతే హైదరాబాద్కి, ఇది హైదరాబాద్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది. హైదరాబాద్ కాదు, మొత్తం తెలంగాణ గ్రోత్కి ఉపయోగపడుతుంది ఇది. దాంతోపాటు చాలా డ్రై పోర్టులు కట్టడానికి గవర్నమెంట్ సంసిద్ధంగా ఉంది. మాకు ఒక ఫ్రైట్ కారిడార్ ఇవ్వండి, మాకు హైవేస్ ఇవ్వండి, మేము డ్రై పోర్టులు కట్టుకుంటాము. మచిలీపట్నం పోర్టుని మేము యాక్చువల్గా ల్యాండ్ లాక్డ్ స్టేట్ అంటారు, అంటే చుట్టూ నీరు లేని, సముద్రం లేని రాష్ట్రం కింద ఛత్తీస్గఢ్, మనకి తెలంగాణ ఉన్నాయి మన వైపు. మనకి అది మచిలీపట్నం పోర్టు చాలా ఉపయోగం, హైదరాబాద్కి తెలంగాణకు ఉపయోగం. ఆంధ్ర కంటే చాలా అన్ని చోట్ల ఉన్నాయి, ఈ సెంటర్లో ఉన్న పోర్టు మాత్రం ఉపయోగం. కాబట్టి ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ జమిలిగా సంయుక్తంగా వీళ్ళు ఉమ్మడిగా కనుక వీళ్ళు అభివృద్ధి వైపు, ప్రగతి వైపు అడుగులు వేస్తున్నారు. అది కొన్ని రాజకీయమైన భేదాభిప్రాయాలు అన్నీ వేరే ఉండొచ్చు, కానీ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నారు. ఈ భేదాలన్నీ కూడా సవరించుకొని కేంద్ర ప్రభుత్వం కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి కోఆపరేట్ చేస్తూ ఉంది. తెలంగాణకు కూడా ఆ కోఆపరేషన్ని, అంటే రాజకీయ భేదాలు ఉన్నాయి కాబట్టి ఏదో నడుస్తుంది, కొంత సంశయాలు ఉన్నాయి, ఆ సంశయాలు కూడా లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సహకరించాలి, చేయూతనివ్వాలి. కొండబాబు గారు, మీరు తెలంగాణ రియల్ ఎస్టేట్ గురించి, అలాగే ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ గురించి, ప్రస్తుత పరిస్థితి కావచ్చు, భవిష్యత్తు కావచ్చు, అలాగే ప్రభుత్వం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, ఈ రంగంలో ఉన్న లోపాలు, వీటన్నిటి గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.